హాస్పిటల్గా తీసుకెళ్తాను మన ఇద్దరిని, ఆయన్ని కూడా. ఇట్లా ఇద్దరికి కూడా భోజనాలు తెప్పించి పెట్టమని చెప్పమంటున్నా నేను. వచ్చాక వేయి జడ తొందర ఏమీ లేదు. మీ చిన్న కోడలు తేజీ వస్తున్నట్టండి, వాళ్ళకి కూడా భోజనం తెచ్చి పెట్టమని చెప్పండి. అదే ఆ భోజనమే సుబ్బయ్య గారు కూడా చేయలేరు, బాబాయ్ గారు కూడా చేయలేరు. స్నానం చేసింది. చెప్పినా రకంగా వెళ్ళి ఇక వాళ్ళు చెప్తే అర్థం కాదు, వెళ్ళి చెప్పినా ముందర. సరే వేస్తున్నా. ఫోన్ చెయ్యాలి కదా ఆయన కూడా. ఇంకా ఇద్దరికి దమ్మని నాకేం పని చెప్పినా మరి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుందమ్మా? వాళ్ళకి ఫోన్ చేసి చెప్పకపోతే ఇంకా ఇద్దరికి దమ్మని చెప్పాలి కదా వాళ్ళు కూడా, వాళ్ళకి కూడా అది మర్యాద. మనం ఎవరైనా కానీ సుబ్బయ్య గారే పంపిస్తున్నారని, బాబాయే పంపిస్తున్నారని అనుకుంటున్నాను. బంగారు తల్లివి నువ్వు, బంగారు తల్లివి. బంగారు తల్లినే ఇంకా 2 రోజులు పోతే బంగారం తొడుగులే వస్తాను నీకు. నాకు తీసుకుని అమ్ముకోవడం తప్ప వేరే దిక్కులేదు. అమ్ముకునే బదులు దానం చేస్తే సరిపోతుంది లేనివాడికి. అందులో ఒకటి నువ్వు, ఒకటి నిరంజనం, నిర్మల, వాళ్ళ పిల్లలు, అంతే కదా. బయట వాళ్ళు ఎవరంటే నువ్వు, నిరంజనం. అది అదో నిరంజన స్నేహితుడు రామారావు అని ఒక అతను ఉన్నాడు. అతనికి కూడా ఇచ్చేస్తే, అతని భార్యకిను ఇచ్చేస్తే పిల్లలకిను సరిపోతాయి. అవన్నీ ఇప్పుడే ఇచ్చేసి ఉంటాడు నిరంజన్ కూడా. అతని దగ్గరే పెట్టుకోమన్నా.